బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. దీక్షా దివస్ మన ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాల్సిన రోజు, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతినబూలాల్సిన రోజు. ఇది ఒక సందర్భం కాదు, ఒక సంఘటన కాదు. 60 ఏండ్ల చరిత్రకు, 60 ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్. ఏటేటా ప్రతి సంవత్సరం దసరా చేసుకుంటాం. ఎందుకు? రాముడు రావణుడి మీద గెలిచిన రోజు యాద్ చేసుకునే తందుకు. జమ్మి చెట్టు మీద ఆయుధాలను దించి కౌరవ సంహారం కోసం పాండవులు పూజ చేసిన రోజు జమ్మి పెట్టుకుంటాం అందరం. చెడుపై మంచి సాధించిన విజయాన్ని నీకు గుర్తు చేసి, నీ కథలో రావణులుంటారు, కౌరవులుంటారు, జాగ్రత్తగా ఉండుమని ప్రజలకు గుర్తు చేసుకుంటందుకే దసరా రోజు జమ్మి వంచుకుంటాం. అట్లాగే దీపావళి చేసుకుంటాం, దీపాలు వెలిగించుకుంటాం. ఎందుకు? నరకాసురుణ్ణి వధించి చీకట్లు పారదోలిన రోజు అని యాద్ చేసుకునే తందుకు. చీకట్లు ఎప్పుడన్నా రావచ్చు, కానీ దీపాలు వెలిగించుడు నేర్చుకో అని పిల్లలకు చెప్పేతందుకే దీపావళి. ఈ దీక్షా దివస్ కూడా అందుకే. మన స్ఫూర్తిని, సంకల్పాన్ని పదును పెట్టుకునే తందుకు, అమరుల త్యాగాలు యాద్ చేసుకునే తందుకు, తెలంగాణ కథను యాద్ చేసుకునే తందుకు, ఆ కథానాయకుడు కేసీఆర్ను గుర్తు చేసుకునే తందుకే దీక్షా దివస్. తెంచుకున్న సంఖ్యలు, తెచ్చుకున్న స్వరాష్ట్రం విలువెంతో గుర్తు చేసుకోవడానికే దీక్షా దివస్. ఇంకొక మాట, మొదటి నుంచి జయశంకర్ గారి మాటలో చెప్పాలి అంటే, 3 తరాలను ముంచిన పార్టీ కాంగ్రెస్. రాచి రంపాన పెట్టి తెలంగాణ రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ కాంగ్రెస్. ఇచ్చిన మాట తప్పి 1000 మందికి పైగా తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యింది కాంగ్రెస్. ఒక యాదయ్య, ఒక శ్రీకాంతచారి, ఒక పోలీస్ కిష్టయ్య, ఒక సువర్ణ, ఒక ఇషాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఎందరెందరో ప్రాణాలను బలి తీసుకున్నది కాంగ్రెస్. పాపం లేలేత పిల్లల ఉసురు తీసుకున్నది కాంగ్రెస్. ఆగస్టు 15 నాడు జెండా ఎగిరేసి తెల్లధరల దోపిడీని, బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అట్లాగే దీక్షా దివస్ నవంబర్ 29 నాడు, డిసెంబర్ 9 విజయ దివస్, దీక్ష ఫలవంతమై విజయాన్ని సాధించిన విజయ దివస్ నాడు, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఎట్లా ఈ కాంగ్రెస్ ముష్కరులు 60 ఏండ్లు మనను చావగొట్టినరో, 60 ఏండ్లు మన పిల్లలను చంపినరో తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎట్లా కాల్చుక తిన్నారో, ఎట్లా కాల్చి చంపినరో కూడా గుర్తు చేసుకోవాలి. లేకపోతే చరిత్రను వక్రీకరిస్తారు. ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నట్టు అడ్డమైన మాటలు మాట్లాడతారు. విలన్లు హీరోలమని చెప్పుకుంటారు, హీరోలను విలన్లు చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఆఫ్రికన్ సామెత ఉన్నది. ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే, ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే పిట్ట కథలే నిజమని ప్రజలు అనుకుంటారు అని చెప్తారు. అందుకే తన సింహం తన కథ తాను చెప్పుకోవాలంటే మరి మన నాయకుడు కేసీఆర్ గురించి, త్యాగాలు చేసిన పిల్లల గురించి మనమే చెప్పుకోవాలి. ఇవాళ కాళేశ్వరం మీద జరుగుతున్న దాడి మీకు అర్థం కావాలి అంటే కన్నీళ్లు తప్ప నీళ్లు లేని నిన్నటి నీటి గోస కూడా మన పిల్లలకు తెలవాలి. జల సాధన యాత్రలు చేసిన గతాన్ని గుర్తు చేసుకోవాలి. తలాపున పారుతుంది గోదారి, మన చేను మన చెలుక ఎడారి అని ఏడ్చి ఆ రోజు మన కవులు రాసిన పాటలు గుర్తు తెచ్చుకోవాలి. 2 నదుల మధ్యన ఉన్న సారవంతమైన తెలంగాణ ఎట్లా మన నేల నెర్రెలు వారింది, ఎట్లా గుక్కెడు నీళ్లు లేక గుక్కిబట్టి ఏడ్చింది, ఇవన్నీ కూడా యాద్ చేసుకోవాలి. తెలంగాణకు గోదావరి జలాలు కావాలని దశాబ్దాల పాటు జరిగిన ఆందోళనలు, యాత్రలు, తెలంగాణ గోదావరి నేల మీద జరిగిన ఆ రోజు పారిన నెత్తుర్ని అన్నిటిని కూడా గుర్తు చేసుకోవాలి. అందుకే తెలంగాణ రాగానే మన నాయకుడు కేసీఆర్ గారు గోదావరి నీళ్లను మన పొలాలకు మలపడానికి కని విని ఎరగని మహత్తర బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాళేశ్వరం తెలంగాణకు వరం, తెలంగాణకు జీవనాడి. అది కాంగ్రెస్కు శాపం కావచ్చు, కానీ తెలంగాణకు మాత్రం వరం. ఇలా కాళేశ్వరం మీద కుట్ర జరిగింది, నిరంతరం ఇంకా దుష్ప్రచారం జరుగుతూనే ఉన్నది. మేడిగడ్డ బరాజుకు బాంబులు పెట్టే పేల్చేసే దుర్మార్గం జరిగింది. ఇదేమి రాజకీయ పార్టీల మధ్యన గొడవ కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పంచాయతీ. అందుకే
ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలా, ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి. తెలంగాణ ఆనవాళ్లను చెరిపేస్తామని చెప్పి అలా కొంతమంది వెర్రి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కాకతీయ కళాతోరణం వద్దట, మన చార్మినార్ వద్దట, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ వద్దట, తెలంగాణ ఘనతకు రాజసానికి వీరత్వానికి ప్రతీకగా ఉన్న ఏ స్ఫూర్తిదాయకమైన చిహ్నం కూడా వద్దట. మన అస్తిత్వాన్ని మన ఉనికిని మాయం చేస్తామని అవాకులు చెవాకులు పేలేదాకా మాట్లాడుతుంటే సైద్దామా ఆలోచించండి. కేసీఆర్ గారు ఆనవాళ్ళను చెరిపేస్తామంటే ఊకుందామా ఆలోచించండి. ఇప్పుడే సీనన్న చెప్పిండు 125 అడుగులు ఎత్తున్న బాబాసాహెబ్ విగ్రహం, ఇవాళ ఒక శ్వేత సౌధాన్ని తలపించే తెలంగాణ సచివాలయం, అట్లాగే ఈ పక్కనే ఉన్న మీ కండ్ల ముంగటనే కనబడుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇవన్నీ చరిత్ర చెక్కిలి మీద కేసీఆర్ చెక్కిన సత్యాలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణకు మొదటి నుంచి ఈరోజు కాదు శాపం ఎవరు అంటే చేతగాని చేవలేని రాజకీయ నాయకత్వమే మనకు శాపం. ఇక్కడ జనం వీరులు మొదటి నుంచి, కానీ నాయకులు బానిసలు. ఇక్కడ ఇదే గడ్డ మీద ఒక దొడ్డి కొమరయ్య పుట్టిండు, ఇదే గడ్డ మీద ఒక షేక్ బందగి, ఇదే గడ్డ మీద ఒక చాకలి ఐలమ్మ, ఒక ఆరుట్ల కమలమ్మ పుట్టిన నేల మన తెలంగాణ. ఇదే గడ్డ మీద ఒక రుద్రమ్మ పుట్టింది. కానీ ఎప్పుడూ మన జనం వీరులే, కానీ నాయకులే బానిసలుగా మారింది. అందుకే 60 ఏళ్ళు ఆగమైంది. ఇక్కడ నాయకులు నిజంగా చెప్పాలంటే నాయకులు కాదు, నాయకులు ఎక్కువ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళనే ఎక్కువ ఉన్నారు వాళ్ళు. అందుకే మన గడ్డ 60 ఏళ్ళు ఆగమాగమైంది. ఒక రాణి రుద్రమ్మ, ఒక సమ్మక్క సారక్క, ఒక కొమరం భీం, ఒక సర్వాయి పాపన్న లాంటి వీరాది వీరులను కన్న నేల ఈ తెలంగాణ. కానీ ఇట్లాంటి నేల మీదనే సమర్థత లేని సన్నాసులు, ఆత్మగౌరవం లేని అసమర్థుల వల్లనే 60 ఏళ్ళు ఆగమైనం. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు మనకు గుర్తు చేస్తున్నది ఒకటే, సామంతులుగా ఉందామా ఢిల్లీకి స్వతంత్రులుగా ఉందామా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. ఢిల్లీకి తోలు బొమ్మలు, గుజరాత్ కీలు బొమ్మలు మళ్ళొక్కసారి తెలంగాణ తెర మీద ఎగిరెగిరి పడుతున్నారు. నెలకు 3 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టొచ్చేటోళ్ళు కూడా ఇవాళ మళ్ళొక్కసారి పెద్ద పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు. ఏం జరిగింది తెలంగాణకి 2 ఏళ్లలో ఆలోచించండి. ఇలా తెలంగాణ గొంతు లేదు పార్లమెంటులో, తెలంగాణ ఒక్క గలాన్ని వినిపించే వాళ్ళు కూడా పార్లమెంట్లో లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఒక బీజేపీ నాయకుడు నిన్నగాక మొన్న అంటున్నాడు,